వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. ఏంటి బౌల్ పట్టుకున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, చాలామంది ఇడ్లీ పిండి ఎక్కువ కలుపుతారనమాట. ఇడ్లీ పిండి ఎక్కువ కలిపితే చాలా ఇడ్లీలు వేస్ట్ అవుతాయి అండ్ బయట పడేస్తూ ఉంటారు, డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా నేను ఈజీగా టిప్స్ చెప్తాను అనమాట. ఓకే, ఫస్ట్ అయితే మనం పల్లి చట్నీ ఇంకా ఇడ్లీ అనేది స్మాష్ చేసుకుందాం. స్మాష్ చేసుకున్నాక ఇట్లా ఉండలు ఉండొద్దు అనమాట. మంచిగా స్మాష్ చేసుకున్నాక ఇట్లా స్మాష్ చేసుకోవాలి. పల్లి చట్నీ విత్ ఇడ్లీ. నాకు ఓన్లీ 2 ఇడ్లీస్ మిగిలినాయి కాబట్టి నేను ఓన్లీ 2 వేసుకున్నాను. డోంట్ వేస్ట్ ద ఫుడ్ గైస్. ఫుడ్ లేక బయట చాలామంది ఏడుస్తున్నారనమాట. ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయొద్దు. ఓకే, మనం ఇలాంటి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, దీంట్లో కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి గైస్. ఇది వచ్చేసి ఓకే, దీంట్లో కొంచెమే ఆయిల్ పోసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఆయిల్ ఓకే, ఇంత ఆయిల్ పోసుకొని నెక్స్ట్ కొంచెం ఆఫ్ ధనియాల పొడి కొంచెమే వేసుకోవాలన్నమాట. ధనియాల పొడి జస్ట్ మసాలా మిక్స్ చేసుకుందాం మనం. కొంచెంసేపు అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ లైట్గా కొంచెమే పసుపు వేసుకోవాలి, కొంచెం, ఎందుకంటే టేస్ట్ కోసం అండ్ కలర్ కోసం. నేను ఎంత వేస్తున్నాను ఎందుకంటే అది ఎక్కువ లేదు కదా, అందుకే. అండ్ దీంట్లో కొంచెము ఇదేంటి సాజీరా, అంటే నేను ఎప్పుడు వంట చెయ్యను అందుకే అంటే కొంచెమే వేసుకోవాలి సాజీరా కూడా. ఓకే, దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం మనం. మిక్స్ చేసుకుందాం. ఓకే, ఇది కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం వేసుకోవాలి, లిటిల్ బిట్ కారం. ఓకే, లిటిల్ బిట్ వేసుకోవాలన్నమాట, ఎందుకంటే ఆల్రెడీ పల్లి చట్నీ మనం మిర్చి వేసి చేస్తాం కదా, అందుకే. ఓకే, కొంచెం వేసుకోవాలన్నమాట కారం. ఇదైతే కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కారం అవుతుందేమో అని. ఓకే, సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా. సిమ్లో పెట్టుకున్నాక మంచిగా ఇట్లా వేపాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వేసుకోవాలన్నమాట. మనం ఏదైతే ఇది కలుపుకున్నామో పల్లి చట్నీలో ఇంకా ఇడ్లీ మొత్తం స్మాష్ చేసుకోవాలి గైస్. ఉండలేమో ఇట్లా ఉండకుండా ఇట్లా చేసుకోవాలి. ఓకే, చదా దీంట్లో వేసుకోవాలన్నమాట. చూసిరు కదా ఎట్లా వేసుకున్నాను. ఓకే, ఈ టిప్ ఫాలో అవ్వండి గైస్. చాలామంది ఇడ్లీ వేస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, దీంట్లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం మనం. ఆయిల్ ఇంత వేసుకుందాం ఆయిల్ మనం. ఓకే, ఆయిల్ వేసుకున్నాక మంచిగా ఇట్లా మంచిగా చేసి ఇట్లా చేసుకొని తినండి గైస్. చాలా హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంతే అన్నమాట, సింపుల్. జస్ట్ 2 minutes or 5 minutesలో అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర మా మమ్మీ ఎప్పుడు ఇలా ఫ్రెష్గా పెడుతుంది అనమాట బాక్సెస్లో. కొంచెమే వేసుకుందాం మనం టేస్ట్కి. ఓకే, ఇలా ఫుడ్ వేస్ట్ చేయకుండా నాలాగా ఇలా చేయండి. ఓకే, నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసాను అనమాట. జస్ట్ ఉప్మా టైప్ ఉంటుంది అనమాట, ఇది ఉప్మా లాగా. ఓకే, బౌల్లో పెట్టుకుందాం. నెక్స్ట్ సర్వ్ చేసుకోవడమే అన్నమాట. మనం
కొంచెం ఓవర్ యాక్షన్గా చేయాలి కాబట్టి ఈ ప్లేట్ తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ సర్వింగ్. కాలుతుంది గైస్. ఇది ఉప్మా టైప్ ఉంటుంది గైస్, ఏం లేదు, ఇది ఉప్మా లాగా ఉంటుంది. కిడ్స్కి కూడా చాలా బాగా మంచిగా తింటారనమాట కిడ్స్. ఓకే, నెక్స్ట్ we have to eat this. కాలుతుంది అనమాట, ఎందుకంటే ఎక్కువ చేసి ఇలా సర్వ్ చేస్తున్నారు కదా, అందుకే. చదా మనం కొంచెం తీసుకుందాం. టేస్టీగా నిజంగా చాలా బాగుంది. ఓకే, ఇట్ ఈస్ సో ఎమ్మీ, సలాడ్ లాగా ఉందన్నమాట. ఓకే, ఫుడ్ వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి నాలాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హారిక విత్ వర్షిని. మెయిన్గా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్.